భారతదేశం మొత్తానికి వర్తించేటువంటి చట్టం మనకి జిఎస్టీ బిల్, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే భారతదేశానికి మొత్తానికి కూడా వర్తించేటువంటి ట్యాక్స్. ఇంతకు ముందు ఉన్నటువంటి చట్టాలు సక్రమంగా లేనప్పుడు ఆ చట్టాల యొక్క స్థానంలో కొత్త చట్టాలను రూపొందించేటువంటి బాధ్యత లోక్సభ నిర్వహిస్తుంది. ఎందుకంటే ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా పనిచేసేది లోక్సభ, ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా ఉంటుంది. కాబట్టి మారుతున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరమైనటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఈ విషయాలన్నిటిలో కూడా మార్పుల్ని గుర్తిస్తూ చట్టాలు తయారు చేసేటువంటి అధికారం పార్లమెంటుకే ఉంది. కాబట్టి శాసన సంబంధమైనటువంటి అధికారాల లోపల భారతదేశంలో అన్ని రకాలైనటువంటి చట్టాలని పార్లమెంటే రూపొందిస్తుంది. పార్లమెంటు రూపొందించలేని చట్టం లేదు, పార్లమెంటు రద్దు చేయలేని చట్టం కూడా లేదు. ఈ విధంగా అత్యున్నతమైనటువంటి శాసన నిర్మాణాధికారం కలిగినటువంటి సంస్థ మనం పార్లమెంటుగా పేర్కొంటున్నాం. ఇక రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ప్రభుత్వంపై యాజమాయిషి లేదా కార్యనిర్వాహక వర్గంపై యాజమాయిషి లేదా ప్రభుత్వంపై నియంత్రణ అధికారం పార్లమెంటుకు ఉంటుంది.